హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ నేమ్ వచ్చేసి న్యాచురల్ నీలు వ్లాగ్స్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. లైక్ మటుకు మర్చిపోకండి. ఇక్కడైతే బెల్లం లడ్డు అయితే చేస్తున్నాము. మా అత్తమ్మ అయితే ఉత్తారుగా అయితే చేస్తుంది, కొలతలు లేకుండా. మన కోసం అంటే నాకు అంతగా అయితే రాదు. నేను ఎప్పుడు అలా అయితే పాకం పట్టయితే చేయలేదు. చిన్న చిన్న అయితే చేసుకుంటూ ఉంటాను ఇంట్లో. ఇంత పెద్ద పాకాలు పెట్టేవి అయితే నాకు రావు కాబట్టి అలా నేను తెలుసుకుంటాను. అలాగే తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే తెలుసుకుంటారని చెప్పేసి మా అత్తమ్మనైతే పక్కా కొలతలతో అయితే చెప్పమన్నాను. సరే అని చెప్పింది. ఇక్కడైతే ఒక గడ్డ అచ్చుబెల్లం అయితే తీసుకొని అది కూడా చితక్కొట్టి పెట్టుకున్నాము. నలగొట్టి పెట్టుకున్నాము. అలాగే బెల్లం కూడా గడ్డలు అయితే 1 kg ఉన్నాయి, అవి కూడా అయితే నలగొట్టి పెట్టుకున్నాము. ఇవన్నీ పాకం దబర ముందుగానే మనము ఎంత పడుతుందో ఆ దబరకైతే వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ కూడా దంచి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇన్నిసార్లుగా ఒకేసారి కూర్చొని ఇవన్నీ అయితే చేసి పెట్టేసుకుంటున్నాను. జీడిపప్పు కూడా పప్పుల కింద అయితే వలిచి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే పొయ్యి మంట వేసుకుంటున్నాను. చిదుగులన్నీ పుల్లలన్నీ వేసేసి పొయ్యి మంట వేసిన తర్వాత ఇది మండిన తర్వాత అయితే మనం దంచి పెట్టుకున్నాం కదా బెల్లం, ఆ దబరైతే తీసుకొని దాంట్లో అయితే లీటర్ నీళ్ళు అయితే పోస్తున్నాము. ఎందుకంటే 2 kg బెల్లం కాబట్టి లీటర్ నీళ్ళు అయితే పోయాలంట. కేజీ బెల్లానికైతే 1/2 లీటర్ నీళ్లు పోయాలి. 2 kgలకైతే లీటర్ నీళ్లు పోయాలి. అట్లా నీళ్లు పోయడం వల్ల పాకం బాగా ఉడుకుతుంది కాబట్టి అన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. అంటే కొన్ని నీళ్లు పోసుకున్నా పాకం అనేది వస్తుంది, త్వరగా వస్తుంది. బట్ టేస్ట్ అయితే బాగుంటుంది, కానీ ఈ ఉడికిన బెల్లం అంత టేస్ట్ అయితే బాగోదు. ఎంత ఉడకపెట్టుకుంటే అంత మేలు. అందుకని చెప్పేసి మేమైతే ఈ కొలతలతో అయితే వాటర్ అయితే పోసుకుంటాము. ఇక్కడైతే పావుసేరు చక్కెర కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి, సారీ. పావుసేరు చక్కెర వేసుకోవడం వల్ల ముద్దకు అనేది బాగా కట్టుకోవడానికి అయితే బాగుంటుంది. ఉత్తి బెల్లమే కాకుండా పావుసేరు చక్కెర వేసుకోవాలి. ఇది కూడా బాగా పాకం వచ్చే వరకు అయితే ఉంచిపెట్టుకోవాలి. ఇక్కడైతే మనం శనగపిండి అయితే 2 kgలు తీసుకొని బాగా ఉండలు లేకుండా అయితే మెత్తగా పిసుక్కొని దోశ పిండి ఎట్లా వస్తుంది బ్యాటర్ అలాగైతే కొంచెం కలుపుకోవాలంట. ఇలా కలుపుకోవడం వల్ల అయితే మనకి బాగా ఉండలు రావు. అలాగ మెత్తగా బాగా పిసుక్కొని అయితే కలుపుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత అయితే మనము పాకం పెట్టున్నాం కదా, అది చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇదంతా ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు పాకం వచ్చిందో లేదైతే మా అత్తమ్మ గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే వాటర్ వేసుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా అయితే చేస్తుంది. మామూలుగా అందరు ఇంతేనండి, ఎవరు కొత్త ఏం కాదు. ఇలాగైతే చేసిన తర్వాత పాకం వచ్చిందో లేదో అయితే టెస్ట్ చేస్తారు. కొంచెం పాకం అనేది దాంట్లో వేసింది. ఫస్ట్ అయితే నీళ్ళుగా అయిపోయింది, ఫస్ట్ పాకమే రాలేదు. నెక్స్ట్ టైం వస్తే నేనైతే వీడియో క్లిప్ తీయలేదని చెప్పేసి మళ్ళీ 3వసారి అయితే వేయించాను, మీకు చూపించాలని చెప్పేసి ఎలాగో ఏంటి అని. ఇలాగైతే వస్తే సరిపోతుందండి, ఎందుకంటే లేత పాకం కాబట్టి ఇలాగైతే కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. పాకం చేతికి అంటుకుంటే అతుక్కునేది వచ్చేటట్టు ఉండాలి. ఇలాగైతే చేసుకున్న తర్వాత మనము అది దించేసుకొని ఇక్కడ బాండీ పెట్టుకొని దాంట్లో అయితే తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇది బాగా వేడెక్కిన తర్వాత అయితే మనము చిల్లులు గంటి తీసుకుంటే పెద్దది ఉంటుంది లడ్డు గంటి, అదైతే తీసుకొని ఆ హోల్లో అయితే వేసుకోవాలి. బోనా నేను ఇప్పిస్తానమ్మా. నోట్లో పెట్టిస్తున్నాడు, దాన్ని తినిపిస్తున్నాడు. మీరే వింటున్నారు కదా మా పిల్లల వాయిస్ అయితే అస్సలు అయితే ఆగట్లేదండి. చాలా అల్లరి పిల్లలు అందరూ అంతే. కానీ ఈ పిండి వంటలు చేసే కాడ నూనె అవన్నీ ఉంటాయి, ఇంకా భయం వేస్తుందండి. ఒక పక్క అయితే నేను చూసుకుంటూ ఉన్నాను వాళ్ళని. ఇక్కడ కుక్క పిల్లలు ఉన్నాయండి ఈదులో, వాటికి తెచ్చి మనం తింటున్న అన్నం ప్లేట్లో అయితే వేసి పెడుతున్నారు. ఇంకేమని చెప్పాలండి వాళ్ళకి ఎంత చెప్పినా అంతే అండి. ఇక్కడ వచ్చేసి మా అత్త అయితే పాకం చూడ్డానికైతే పక్కింటి వాడికి వెళ్ళింది. చూద్దు రమ్మని వాళ్ళు పిలిస్తే ఇక్కడ నేను వాంపూస్ అయితే వేస్తున్నాను. వాంపూస్ కాదులేండి, ఇవి కారస్ టైప్లో వేస్తున్నా. అలాగైతే పూస అయితే వేస్తూ ఉన్నాను. చెప్పాను కదా కొంచెం
కొంచెం నొక్కు ఉడికితే చాలు, ఎక్కువ ఉడకకూడదు. ఎందుకంటే లడ్డు కాబట్టి పూస అనేది కొద్దిగా మెత్తగా అయితే ఉడకపెట్టుకోవాలి. మామూలుగా కారాస్కి అయితే కొంచెం బాగా వేగేటట్టు వేయించుకోవాలి. ఇది లడ్డు కాబట్టి కొంచెం అయితే వేగితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మామూలుగా మీకు ఇంకా మెత్తగా కావాలంటే లడ్డు 2 ట్రిప్పులు అయితే మిక్సీకి వేసుకొని, లేకపోతే దంచుకుంటే కొంచెం మెతువుగా ఉంటుంది లడ్డు కూడా. ఇక్కడ మొత్తం అయితే ఇందాకంతా వేసిందంతా ఆ పూసంతా ఆ పాకంలో వేసైతే కలుపుతూ ఉంది. మామూలుగా అయితే నేను కూడా ప్రతిసారి అయితే పూస ఒక ట్రిప్ అయినా లేదా 2 ట్రిప్పులు అయినా మిక్సీకైనా కొడతాం, లేదైనా దంచైనా వేస్తాము. అలా దంచడం వల్ల కొంచెం పూస నలుగుతుంది, అప్పుడైతే ఇంకా కొంచెం బాగా మెతువుగా లడ్డు అయితే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి పూసంతా అయిపోయిన తర్వాత కొంచెం పొయ్యి సగం మీద ఉంచేసి కొంచెం కిందంట పాకం కొంచెం గడ్డ కడుతుంది కాబట్టి లేట్ అవడం వల్ల అదంతా కరుగుతుంది. అప్పుడు వచ్చేసి ఇలాచి, అలాగే ఏలక్కాయల పొడి, అలాగే జీడిపప్పు, ద్రాక్ష వేసుకొని కొంచెం అయితే పచ్చకర్పూరం వేసుకున్నాము. లడ్డుకైతే స్మెల్ బాగుంటుంది కాబట్టి కొంచెం పచ్చకర్పూరం వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాము. లాస్ట్ కొంచెం బాగా కరగాలని చెప్పేసి మొత్తం అయితే కలుపుకుంటూ ఉన్నాము. ఇలా కలుపుకున్న తర్వాత డీస్లోకి అయితే తీసేసుకున్నాము. ఎందుకంటే లడ్డు ముద్దలు కట్టుకోవడానికైతే వీలుగా ఉంటుందని డీస్లోకి తీసుకొని కొద్దిగా నెయ్యి పోసుకుంటూ అయితే ముద్దలైతే కట్టుకుంటున్నాము. అసలు చెయ్యి అయితే ఓర్వలేకపోయిందండి. ఎందుకంటే మామూలుగా పాకం కరిగేదానికి అడుగును కొద్దిగా ఉంటే పొయ్యి సగం పెట్టాం కదా, అందుకని కొద్దిసేపు కొంచెం కరగబెట్టాం కాబట్టి ఇంకా అసలు చెయ్యి అయితే ఓర్వలేకపోయింది. ఇంకా అట్లాగే ఒత్తుకున్నాము ముద్దలైతే. అంతేనండి బెల్లం లడ్డు ప్రాసెస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.